8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రకృతిలో పుట్టిన ప్రతి జీవికి ఆహారం వద్దకు వేట రూపంలో పరిగెత్తో, నడిచో, ఎగిరో వెళ్ళి చేరుకుని దాన్ని ఆస్వాదించే నిర్మాణం కలిగి ఉంది. అలాగే జరుగుతున్నది. మనిషికి మాత్రం ఆహారం వద్దకు తను వెళ్ళాల్సింది పోయి ప్రస్తుత పరిస్థితుల్లో మన వద్దకే ఆహారం వచ్చేస్తున్నది. అంటే మనం ఆహారాన్ని వేటాడుకోవాలంటే కాళ్ళు చేతులు ఆడించాలి, అడుగులు పడాలి. ఎంత ఆహారం తింటాం అంత ఆహారం సంపాదించడానికి ఎన్ని అడుగులు పడాలి అనేది ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఒక పులి ఒక దుప్పినో జంకనో పట్టుకోవాలంటే మరి ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత వేటాడాలి. తను ఒక్కసారి వేటాడిన తర్వాత మాంసం తింటే ఆ మాంసం 15-20 కేజీలు తినేస్తే ఆ 20 కేజీల మాంసం అరిగి తనకు ఆకలి వేయటానికి 5 రోజులు పడుతుంది. అందుకని పులి 6 రోజులకు ఒకసారి మాంసం తింటుంది, 5 రోజులు ఫాస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే తను తిన్న ఆహారం అరిగేదాకా తను నడవదు, ఇక తిరగదు, అడుగులు వెయ్యదు. అడుగులు వెయ్యదు కాబట్టి ఫాస్టింగ్లో ఉండే డిజైన్ బాడీ ఇచ్చింది. అంటే మనం వేసే అడుగులను బట్టే మనం తినే ఫుడ్ ఉండాలి అని లెక్క ఉంది నేచర్లో. చిరుతపులి 120 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడుతుంది, వేటాడుతుంది, జంతువుని చంపుతుంది, తినేస్తుంది. 4 రోజులకు ఒక్కసారే తింటుంది, 3 రోజులు ఫాస్టింగ్లో ఉంటుంది. ఎందుకంటే తను తిన్న మాంసం అరగటానికి, మళ్ళీ పూర్తి ఆకలి మంటగా ఆకలి రగలటానికి 3 రోజులు ఫాస్టింగ్ చేస్తే తప్ప పొట్ట మాడదు. అందుకని 4వ రోజు మళ్ళీ వేటాడితే కానీ తినదు. అవి వేటాడాలి అంటే బాడీ లైట్ వెయిట్లో ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండాలి. మరి మాంసం తింటే టైట్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఫాస్టింగ్ చేయటం వల్ల అవి వెయిట్ పెరగవు. నిజంగా మనలాగా 20-30 కేజీలు పులి, చిరుతపులి పెరిగిందనుకోండి, ఆ బరువుతో పరిగెత్తలేదు కదా, పరిగెత్తపోతే ఏ జంతువు దొరుకుతుందండి దానికి? అందుకని వేసే అడుగులను బట్టి తినే తిండి ఆధారపడి ఉండాలంటున్నారు. కానీ మనం తినే తిండి మాత్రం మనకి ఇష్టమైనట్టు తింటున్నాం, అడుగులు మాత్రం మనం వేయటిల్లా. అందుకని రోజుకి ఎన్ని వేల అడుగులు వెయ్యాలి అని ఒక ఉద్యోగ వ్యాపారస్తులకి శాస్త్రవేత్తలు ఒక కొలమానం పెట్టారు. ఏ ఏజ్ వారికి ఎన్ని అడుగులు వేస్తే కనీసం మంచిది అని. అన్ని అడుగులు మనం వేస్తున్నామా లేదో ఇప్పుడు మీకు లెక్క చెప్తాను. అన్ని అడుగులు వేయాల్సింది ఎన్ని అడుగులే నడుస్తున్నాం, ఎంత తక్కువ నడుస్తున్నాం. అలా తక్కువ నడిచేవారు దానికి తగ్గట్టు తిండి విషయంలో పులి, చిరుతపులిలాగా కాస్త పొట్ట మార్చడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నా చేయాలి. మరి మీరు అది చేయని ఇది చేయనంటే రోగాలు వస్తాయి. ఈ రకమైన విషయాల గురించి మీకు ఈరోజు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిది, మనం ఎన్ని వేస్తున్నాం లెక్క చూసుకుని కాస్త అకౌంట్ మనం చేంజ్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలు 12 సంవత్సరాల వయసులోపు ఉండే పిల్లలు 12,000 అడుగుల నుంచి 16,000 అడుగుల వరకు ప్రతిరోజు నడవాలట. అంటే ఆడుకోవటానికో, బడికి వెళ్ళటానికో, తిరగటానికో, కాస్త ఇంట్లో ఏది కాలక్షేపం లేక ఊరికి అటు ఇటు తిరుగుతుంటారు కదా పిల్లలు. అలా 12,000 నుంచి 16,000 అడుగులు. ప్రస్తుతం మన దేశంలో ఈ 12 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలు 10,000 నుంచి 12,000 అడుగులు మాత్రం నడుస్తున్నారు. అంటే కొంత తగ్గిపోయింది వాళ్ళకి. ఏళ్ళ వరకు కాస్త టార్గెట్కి పెద్ద ఎక్కువ దూరం లేకుండా దగ్గరలో ఉన్నారు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అట్లా. కాస్త ఈ లెక్కలేసుకోద్ది ఎక్కువ కాలం అంటే ఇప్పుడు సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది కాబట్టి నాకు తెలిసి వీళ్ళకి 8,000 నుంచి 10,000 అడుగులు కూడా మించి పడట్లేదు అనిపిస్తుంది. బస్సులో వెళ్ళి బస్సులో వస్తున్నారు కాబట్టి. ఈ టీనేజ్ ఏజ్ పిల్లలు 8,000 నుంచి 12,000 అడుగులు సగటు నడవాలని ఉంటుంది. కానీ ప్రస్తుతం వీళ్ళు 8,000, 9,000 అడుగులు మాత్రమే 10,000 లోపే యావరేజ్ నడుస్తున్నారట ఇండియాలో తీసుకుంటే. ఇక 20 నుంచి 39 వయసు వారిని తీసుకుంటే 8,000 నుంచి 11,000 అడుగులు నడవాలి. కానీ ప్రస్తుతం ఇండియాలో వీళ్ళు 5,000 నుంచి 7,000 అడుగులే నడుస్తున్నారు ఈ ఏజ్లో. ఇక ఉద్యోగం, వ్యాపారం, ఇక రాను కూర్చోవటం అనేది ఎక్కువైపోయింది. 40 నుంచి 59 మధ్య వయసు వారు 7,000 నుంచి 9,000 అడుగులు కనీసం నడవాలని లెక్క ఉంటే
వీళ్ళు మాత్రం 4000 నుంచి 6000 అడుగుల లోపుకి వీళ్ళది ఇంకా తగ్గిపోయింది. చూడండి, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా తగ్గిపోతూ ఉందన్నమాట. 60 ఆ పైబడిన పెద్దవారు 4000 నుంచి కనీసం 6000, 7000 అడుగుల లోపు వేయాలని ఉంటే వీళ్ళకి మాత్రం 2500 అడుగుల నుంచి 4000 అడుగుల లోపే పడుతున్నాయట రోజులో. ఇప్పుడు చేతికి పెట్టుకునే వాచ్ల ద్వారా ఎన్ని అడుగులు నడిచామనేది లెక్కలు వచ్చాక ఇవి బాగా తెలుస్తున్నాయి కదా అందరికీ. ఇలా సగటున భారతదేశంలో ఎక్కువ మంది కూడా చూస్తే 4000 నుంచి 5000 అడుగులు యావరేజ్న పెద్దవాళ్ళందరూ నడుస్తున్నారంటే 20-25 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి యావరేజ్ 4000 అడుగులే పడుతున్నాయి. ఏ దేశంలో ఎన్ని వేల అడుగులు పడుతున్నాయని కూడా లెక్కలు తీస్తే హాంకాంగ్ దేశం వారికి యావరేజ్న 6580, చైనా వారు 6189 అడుగులు, యూకే వారు 5444, జర్మనీ వారు 5205 అడుగులు, అమెరికా వారు 4774, ఇండియా వారు 4000 నుంచి 4500 మధ్యలో యావరేజ్న, ఇండోనేషియా వారు 3500 అడుగులు. అతి తక్కువ అంటే అసలు వ్యాయామాలు చేయకుండా నడవకుండా నీడపట్టున కూర్చున్నది ఇండియాలోనే 4500, 5000 లోపు అడుగులట. అంత తక్కువ. అందుకని నడక అనేది అసలు నడవకుండా పనులు చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా మోటార్ సైకిలు, కారు, బస్సులు ఇట్లాంటివి వాడి సైకిల్ తొక్కకుండా ఉండటము, మెట్లు ఎక్కకుండా ఉండటం, మెట్లు దిగకుండా ఉండటము, కూరగాయల మార్కెట్కి, పళ్ళ మార్కెట్కి కొద్దిగా ఎటైనా వెళ్ళేటప్పుడు నడిచి వెళ్లకుండా ఉండటము, వ్యాయామాల కోసం ముఖ్యంగా నడక కానీ జాగింగ్ కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల శరీరంలో మరి కదలికలు తగ్గిపోతాయి. అది రక్త ప్రసరణ వ్యవస్థ అంతా ముడుచుకుంటుంది, కండాలు వీక్ అవుతాయి, జాయింట్లు టైట్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్. ఇవన్నీ అడుగులు తగ్గే కొద్దీ పెరిగిపోతుంటాయి. అందుకని రోజుకి నేనైతే 20 నుంచి 25,000 అడుగులు సగటున పడుతుంటాయి. ఎక్కువ కష్టపడి పని చేసేటప్పుడు తిరుగుతుంటా కదా ఆశ్రమంలో ఎక్కువగా, ఒక్కొక్కసారి అట్లా ఉంటాయి. ఒక్కొక్కసారి రోజు కనీసం 10,000 అడుగులు మినిమం. ఇక ఎందుకంటే మెట్లెక్కి దిగుతానే ఉంటాం, ఎటు వెళ్ళినా నడుస్తూనే ఉంటాను. రోజు గుంజీళ్ళు తీయటం ఇట్లాంటి వ్యాయామాలన్నీ బాగా చేయటం ద్వారా ఒక రోజు తగ్గిన ఇంకో రోజు పెంచుతుంటాం. అందుకని ఎన్ని అడుగులు ఎక్కువ వేస్తే ఆరోగ్యం అంత బాగుంటుందని కౌంట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.